కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సుధాకర్ రెడ్డి. ఆయన స్వస్థలం ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. అమ్మమ్మ గారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని ఆయన పుట్టారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డిది కీ రోల్ అనే చెప్పాలి. తెలంగాణ ఏర్పాటుకు సిపిఐ మద్దతు ఇవ్వడంతో సుధాకర్ ప్రధాన పాత్ర పోషించారు. సురవరం ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డికి సోయానా పెదనాన్న. 1998, 2004లో నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. 2015, 2018లో తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు శోకసంద్రంలో మునిగిపోయాయనే చెప్పుకోవాలి. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. నగరంలోని మణికొండలో ఆయన నివసిస్తున్నారు. ఆయనకు భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి, 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగారు. ఆయన 3 దఫాలుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. ఆయన కంటే ముందు చంద్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వతంత్ర సమరయోధుడు కాగా సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన పెదనాన్న. విద్యార్థి దశ నుంచే ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. సుధాకర్ రెడ్డి సొంతూరు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. ఆయన తన అమ్మమ్మ గారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లిలో 1942 మార్చి 25న జన్మించారు. విద్యాభ్యాసం కోసం కర్నూలు వెళ్లారు. 15 ఏళ్ల వయసులో తన పాఠశాలకు బ్లాక్ బోర్డులు, పుస్తకాలు కావాలంటూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం ఆయన్ను ఆకర్షించింది. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజుల పాటు సమ్మెకు నాయకత్వం వహించారు. 1964లో కర్నూలులో బిఏ చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. ఆ తర్వాత హైదరాబాద్ లా కాలేజీలో చేరిన వారం రోజుల్లోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. ఆ ఎన్నికల అనంతరం ఆయన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యతలను చేపట్టారు. 1970లో ఆయన ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1974 నుంచి 1984 వరకు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1994లో కర్నూలులోని డోన్లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 1988లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపులకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచే రెండోసారి గెలిచారు. 2012 పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జూలై 24న వైదొలిగారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డిది కీలక భూమిక అనే చెప్పాలి. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ఆయన మద్దతు తెలిపారు. ఆ తర్వాత సిపిఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్తో తెలంగాణ వెనుకబాటుతనాన్ని తీర్చవచ్చు అంటూ ఆయన భావించారు. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదంటూ గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. ఆ నిర్ణయం మారడంలో సుధాకర్ రెడ్డి పాత్ర ప్రధానమైందని చెప్తారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. సురవరం
ఉమ్మడి మహబూబ్ నగర్ జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. వామపక్ష ఉద్యమాలు, ప్రజా పోరాటాల్లో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై బారాస అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టిబిడ్డ సురవరం ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విశేషంగా పనిచేశారు అని ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. సుధాకర్ రెడ్డి భౌతికాయాన్ని ఈరోజు రేపు ఉదయం 10 గంటలకు, ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారు. కార్యకర్తల సందర్శన తర్వాత గాంధీ మెడికల్ కళాశాలకు అందజేస్తారు. పంతొమ్మిది 2004లో నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2015, 2018లో తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన లోటును పూడ్చలేనిదని సిపిఐ నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆయన మణికొండలో నివాసం ఉంటున్నారు. చాలా రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కొద్దిగా ఎదుగుతూ విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతూ చివరికి ఈ స్థాయికి ఎదిగారంటే ఎంతోమందికి ఆదర్శం అంటూ అనేక మంది ఆయనతో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఇలా అనేక మంది ప్రముఖులు ఆయనతో తమకున్న గొప్ప స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నారు. సిపిఐ పార్టీ ఇప్పుడు సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా శోకసంద్రంలో ఉన్నాయనే చెప్పాలి. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కడసారి దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు సైతం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి సమాయత్తం అవుతున్నారు.